నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఎన్జీఓ భవనంలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు డి రాములు ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డి రాములు మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాల వారిని చైతన్యం చేసేందుకు కాళ్లకు గజ్జులు కట్టి ఆటపాటులతో ప్రజలను చైతన్యం చేసిన మహానాయకుడు గద్దరని అన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెల్మల ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నో శతాబ్దాల నుండి దళిత బహుజన బడుగు బలహీన వర్గాల వారిపై జరుగుతున్న దాడులను ఖండించడానికి ఉదయించిన సూర్యుడు అన్న గద్దర్ అన్నారు. నేటి తరం గద్దర్ ఆలోచనలు ఆశయాలను ముందుకు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యకాంత్ కాంబ్లే, హీరోల పురుషోత్తం, కొంతం వసంత్, మొయినుద్దీన్, బానవత్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి భార్య పిల్లల్ని తల్లిదండ్రిని కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం గజ్జకట్టి ప్రజల గొంతుకై ప్రజలే ఊపిరై యావత్ ప్రపంచంలోనే ఒక యుద్ధ నౌకగా ప్రజాగాయకునిగా మరి గొప్ప ఖ్యాతిని గొప్ప పేరును సంపాదించి దళిత సమాజానికి ఒక అపురూపమైనటువంటి ఆనుగుత్యమైనటువంటి గద్దర్ను మరి ఎల్లవేళలా మనం స్మరించుకోవడం మనందరికీ కూడా ఒక అదృష్టం. రాబో రోజుల్లో మరి ఇప్పుడే అనుకున్నాం, మరి నేను లాస్ట్ టైంలో విన్నాను, ఖచ్చితంగా గద్దర్ది కాంస్య విగ్రహం పెట్టేదాకా అందరం కూడా పట్టుదలతోని కృషితోని మరి ఆ విగ్రహం పెట్టేంత వరకు ఎవ్వరు కూడా నిద్రపోకుండా మరి 1 year 2 year మరి ఎందుకంటే మాకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ గారు వచ్చారు. మరి ఆయన చాలా అన్ని విషయాలలో మరి అటు డాక్టర్గానైతేనేమి ఇటు ఉద్యమ పరంగానైతేనేమి అందరికీ ఉద్యమకారులకు మరి బాసరకు ఉన్నటువంటి వ్యక్తి. మరి మా ప్రభాకర్ సార్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు. మనం అందరం కూడా మరి నీది న్యాయాన్ని కాకుండా ఆయన విప్లవ యోధుడు. ఆ విప్లవాలతోనే మన దళిత జాతికి ఎన్నో రకాలైనటువంటి మన ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. దళితులు ఎక్కడ దాడులు జరిగినా ఆయన గజ్జ కట్టుకొని మరి అక్కడికి పోయితే ఆయనతో వందలాది మంది వేలాది మంది దళితులకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని నివ్వరాన్ని కల్పించినటువంటి వ్యక్తి. మరి ఆయన లేని లోటు ఇలా ఎవరం తీర్చలేకపోతున్నాం. మరి ఆయన లాంటి వ్యక్తులు ఒక అమరుడు చనిపోతే 100 మంది అమరుడు వస్తారన్నట్టు, ఒక్కొక్క చుక్క ఒక్కొక్క అమరుడు తయారవుతారన్నట్టు ఆయనలాగా మరి గద్దర్లాగా ఉద్యమాలు చేసే వ్యక్తులు తయారు కావాలని చెప్తే మరి వేదిక ద్వారా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా జైభీం తెలుపుతూ ఈ అవకాశం మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. విప్లవ నాయకుడు గద్దర్ వీడియో పెడుతుంది మాట్లాడుతుంది ఫోన్ తీసి చేతి మీద నాట్య మండలిలో మహాబోధి స్కూల్లో ఆయన ఇంటిలోనే నేను జననాట్య మండలి అన్నది నేర్చుకోవడం జరిగింది. ఈరోజు నా చదువు ఖరాబ్ కావడానికి ఈ దేశంలో కులము మతము ఈ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి పోరాటం మీద అప్పుడు నక్సలిజం అన్నది పుట్టింది. అదే తరలో ఏ పార్టీలోనైనా కానీ కుల వివక్షత అన్నది నేటి వరకు ఉన్నది. చాలామంది కులం ఎక్కడుంది మతం ఎక్కడుంది అంటున్నారు. అటువంటి తరుణంలో ఈ దేశాన్ని గడగడలాడించినటువంటి ప్రజాకవి గద్దర్ ఆయన పాటతో ఆటతో ఎన్నో పోరాటాలు చేసి ప్రజా హక్కుల కొరకు ప్రజా గిరిజన హక్కుల కొరకు పోరాటం చేసి ఆప్ పీపుల్స్ వారిలో కూడా మావోయిస్ట్ పార్టీలో కూడా ఈ కులతత్వం కారణంగా మరి ప్రజాగాయకుడు గద్దర్ గారు బయటకు రావడం జరిగింది.
అప్పుడు ఆయన మీద ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎన్కౌంటర్లు జరిగే అవకాశం ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే గొప్పదని, ఓటు బ్యాంకు ద్వారా ఓటు హక్కుతోటే మన దేశము మన భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలన్న ఉద్దేశంతో పంచశీల జెండా పెట్టుకొని ఈరోజు దేశమంతా తిరిగినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి నేటికి ఎక్కడ కూడా లేరు. మరి ఆయన ఆస్తులు సంపాదించాలన్నా, ఒక మంత్రిగా కావాలన్నా, ఆయన ఎన్నో అవకాశాలున్నా చాలామంది ఆయనను వ్యతిరేకించారు. పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారంటే అది తప్పు మాట. ఇలా మామూలు మనిషి, నా కొడుకు కూడా అమెరికాలో ఉన్నాడు, అది తప్పేంటి? కాబట్టి ప్రజాయుద్ధ నౌక ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలేదు. ఆయన పోరాటం తరతరాలుగా నిలిచిపోయి ఉంటుంది. కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేయడానికి మేము వారం రోజుల్లో అన్ని ప్రజా సంఘాలతోటి చర్చించి కమిటీని ఏర్పాటు చేసి మళ్ళా సంవత్సరం లోపల మంచి కంచు విగ్రహాన్ని ఈ నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసే సమయంలో ఈసీఎల్కి దగ్గరలో బోయిన్పల్లి పరిసర ప్రాంతంలో గద్దర్ గారు నివాసం ఉంటుండే. అప్పుడు మా దగ్గరికి వస్తూ గద్దర్ గారు మాకు ఎన్నో విషయాలు చెప్తుండే. చాలా మట్టుకి ఆయన స్పీచ్ మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుండే. ఏ విధంగా అంటే అందరికీ సమానంగా సమానత్వం పంచాలి, న్యాయంగా పోరాటం చేయాలా, ఎక్కడ కూడా ఒక డాక్టర్ ఎట్లా ఉండాలంటే సమాజం అందరూ గౌరవించేలాగా ఉండాలని చెప్పేసి మాకు ఎన్నో హితబోధలు చెప్తుండే. అలాంటి గద్దర్ గారు ఆయనతో స్నేహం ఏర్పరచుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందాక రాములు సార్ గారు చెప్పినట్టు కాంస్య విగ్రహం కూడా మనము అరేంజ్ చేసుకుందాము. దానికి మనమందరం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా దానికి ఏ విధంగా సహకారం చేయాలో ఆ విధంగా మరి అహర్నిశలు సామాజిక ఆర్థిక న్యాయం కొరకు మరి ప్రజల కొరకు నిరంతరం పోరాటం చేసినటువంటి అమరుడైనటువంటి బోయడి విఠల్ అలియాస్ గద్దర్ గారి యొక్క 76వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్నాము. మరి ఈరోజు మరి ఎంతో చైతన్యంగా ఉన్నామంటే మనం అందరం ఆయన యొక్క పాట ఆట ఆయన ముఖ్యంగా ఆయన పాటను మరి ఆయుధంగా మార్చి, మరి ఒక ఆయుధమే కాకుండా పాటతోనే మరి ఆయుధం మార్చి ప్రజల గుండెల్లో నిలబడి పోరాటం చేసే విధంగా మరి ఉత్సాహం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన. మరి చేసిన మన బడుగు బలహీన వర్గాలకు మరి మరవలేనిది. ఎందుకంటే ఆయనకు మరి మన శత్రువులు కొందరు ప్రతి ఒక్కరు కూడా మంచి పని చేసినప్పుడు కూడా మరి వ్యతిరేక వర్గాలు ఉంటాయి. దాంట్లో భాగంగా మరి ఆయనకు తుపాకీ మరి గుండ్లు కూడా తన శరీరంలో ఉన్నా కూడా చనిపోయే వరకు కూడా ఒక గుండు కూడా మరి ఆయన బాడీలో ఉండడం జరిగింది. మరి ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మరి ఆర్థిక సామాజిక న్యాయం కొరకు కొట్టాడుతున్నాడని చెప్పి మరి మిగతా వర్గాల వారు ఆయన మీద దాడి చేయడం జరిగింది. మరి ఆయన ప్రాణాలకు కూడా మరి తెగించి మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఎంతో మరి తన పాటతో మరి పొడుస్తున్న పొద్దు మీద ఆ పాటతోని మరి ఇంకా జై తెలంగాణ అన్ని పాటలతో మరి తెలంగాణ ఉద్యమంలో కూడా తన యొక్క ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి. మరి చలనచిత్రంలో కూడా మరి మనం చూసినాము, బండి వెనుక బండి కట్టి అటువంటి సినిమాలలో కూడా యాక్టింగ్ చేసి మరి పల్లె ప్రజల యొక్క జీవన విధానం కానీ పల్లె సంస్కృతిని కూడా బయటకు తీసినటువంటి వ్యక్తి. ఆయన కవి, రచయిత, గాయకుడు, మరి నాట్యకుడు, మరి అన్నీ ఉండి మరి మన సమాజానికి ఎంతో మరి సేవ చేశారు. కాబట్టి ఆయన యొక్క మార్గాన్ని ఎంచుకొని మనము ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు